హాయ్ అండి. అందరికీ నమస్తే. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్, అంటే దివ్యాంగ శక్తి పథకానికి సంబంధించి ఎందుకంటే దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఆహ్, ఏర్పాటు చేసినటువంటి ఉచిత బస్సు కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆదరణ రావడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అమరావతిలో అక్కడ ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆహ్, అంతా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్, పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ఇతర ప్రముఖులు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వరకు కొనసాగింది. బస్సు ప్రయాణంలో ముఖ్యమంత్రి దివ్యాంగులతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల బాగోగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, వారి సాధక బాధకులు అన్నీ కూడా తెలుసుకుంటుందని వాళ్ళకు హామీ ఇచ్చారు. అదేవిధంగానే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం కార్యక్రమానికి ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను చూసేందుకు జనం పోటీ పడడంతో మంగళగిరి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ చొరవపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇక దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. వారికి ఛార్జీలో 50% రాయితీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 13 లక్షల మంది అంటే 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి మనం రాత్రి వీడియోలో కూడా మనం చెప్పాం. దాదాపుగా 2,700 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి సంబంధించి. అయితే దివ్యాంగులు ఒకప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా ఆర్థిక పరంగా చితికిపోవడమే కాకుండా కనీసం జనాల్లోకి రావడానికి కూడా వాళ్ళు కాస్త ఇబ్బందులు పడేవాళ్ళు. అంటే మనం చూసి ఏమైనా అనుకుంటారేమో, మనం చూసి ఎవరైనా నవ్వుకుంటారేమో, అంటే మనం చూసి ఎవరైనా సరే హేళన చేస్తారేమో అలాంటిది. అలా అలా చాలా రకాలుగా వాళ్ళకంతట వాళ్ళే మదన పడిపోయేవాళ్ళు. ఇది వాస్తవం. అంటే ఎక్కడైనా సరే కొంతమంది చూస్తే వాళ్ళు పైకట్టు మాట్లాడొచ్చే కానీ లోపల అయ్యో మనము ఇలా ఉన్నాము, మనం ఇట్లా అని కొంచెం ఒక తెలియనటువంటి బాధ, తెలియనటువంటి క్షోభ, తెలియనటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో ఉండేది. దానికి సంబంధించి చాలా అద్భుతంగా నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దివ్యాంగులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఒకప్పుడు భయం, ఆర్థిక భారం ఉండేది. అలాంటిది నేడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వారు తల ఎత్తుకుని ప్రయాణిస్తుంటే అది వారి ఆత్మగౌరవానికి నిదర్శనం. దారి పొడవునా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఆ బస్సు లోపల ఉన్న వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ బస్సులో కనిపించిన దృశ్యాలు కేవలం ఒక పథకం ప్రారంభోత్సవ వేడుకలు తలపించలేదు. అవి ఒక ఆత్మీయ కలయికను సాక్షాత్కరించాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి దివ్యాంగ సోదరుల పక్కన కూర్చుని అతని కష్టాలను, వాళ్ళ కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ వింటున్న తీరు ఒక తండ్రి తన బిడ్డకు ఇచ్చే భరోసాగా ఉంది. అంటే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, డిప్యూటీ సీఎం గారు, బట్ మిగిలిన చోట్ల కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ కూర్చుని దివ్యాంగులతో కూర్చుని వాళ్ళతో పాటు ఆ బస్సు ప్రయాణం చేసే సందర్భం కావచ్చు, ఆ పథకం ప్రారంభమైన తర్వాత ఎంత హ్యాపీ అంటే వాళ్ళందరూ కూడా ఆ రకంగా అంటే అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళు చాలా రకాలుగా బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడతారు. అసలు జనాలకి రావడానికి ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు పాపము. అలాంటిది వాళ్ళకంటూ ఒక పథకాన్ని తీసుకొనొచ్చి వాళ్ళకందరికీ కూడా అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా చేయడం అనేది నిజంగా ఇదొక మంచి శుభపరిణామం నిజంగా. సో ఆ రకంగా వింటున్న తీరు ఒక అలా చూస్తే ఆ చక్కటి చిరునవ్వులు, ఆత్మీయ స్పర్శలు ఒక సందేహాన్ని స్పష్టంగా ఇచ్చాయి. మీరు వారు కాదు, ఈ ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది అనే ఒక భరోసా వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. శారీరక వైకల్యం అనేది ఒక అడ్డంకి మాత్రమే తప్ప అది గమ్యాన్ని ఆపలేదని ఈ దివ్యాంగ శక్తి నిరూపిస్తుంది. టికెట్ కోసం జేబులు తడుముకోవాల్సిన అవసరం లేని ఈ ఉచిత ప్రయాణం వారిలో ఒక కొత్త స్వేచ్ఛను నింపింది. వారితో పాటు సహాయకులకు 50% రాయితీ నుంచి
మంచి విషయం. ఆహ్, కిటికీ పక్కన కూర్చొని బయటి ప్రపంచాన్ని చూస్తూ తమ భవిష్యత్తుకు గురించి కలలు కనే వెసులుబాటు నేడు వారికి సొంతమైంది. అంటే దివ్యాంగులకి. ఆ బస్సు చక్రాల వేగం వారి ఆశల వేగానికి ప్రతీకగా నిలిచింది. చాలా అద్భుతంగా వాళ్ళ ప్రయాణం అంటే ఇవాళ ఆ కార్యక్రమానికి సంబంధించి మాత్రం అంటే ఇప్పటివరకు ఈ పింఛన్లని రకరకాల ఇష్యూస్, రకరకాల గోల, రకరకాల ఇబ్బందులు, మీకు పింఛన్లు తీసేస్తున్నారు, మీకు పింఛన్లు తీసేస్తున్నారు, మీకు పింఛన్లు తీసేస్తున్నారు. ఇలాంటి ప్రచారం ప్రభుత్వం పైన చేసి లాస్ట్‌కి విమర్శకులు గూడా ముక్కున వేలేసుకునే రకంగా ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునింది. నిజంగా గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నిజమైన దివ్యాంగులకి, నిజమైనటువంటి పెన్షన్‌దారులకి ఎవరికీ గూడా పింఛన్లు పోవు. అక్రమంగా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ, అక్రమదారిలో వెళ్ళి ఆ రకంగా పింఛన్లు పొందుతున్న వారి పైన మాత్రమే పింఛన్లు పోతాయి. వాళ్ళే ఈ రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. నిజమైన పింఛన్లు పాపం ఎవరు కూడా ఏం మాట్లాడడం లేదు. వాళ్ళు హ్యాపీగా పింఛన్లు తీసుకుంటున్నారు. అడుగులు తడబడవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం రెక్కలు కట్టుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగగలగదని ఆ దృశ్యాలు ఇవాళ ఏదైతే దివ్యాంగ శక్తి సంబంధించిన ఆ బస్సులో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో, డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతో అంతా ప్రయాణం చేస్తా అంటే ఆ రకంగా వాళ్ళు అంత హ్యాపీగా వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిజంగా ఒక మంచి అంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ ఎంతో వెసులుబాటు ఉంటుంది. కనీసం సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఇవాళ పింఛన్లు వస్తున్నాయి. వాళ్ళు తలెత్తుకుని తిరిగే విధంగా కూడా, అది కాకుండా ఎక్కడ కూడా ఎవరిని చేయి చేసే పరిస్థితి లేకుండా వాళ్ళే కొందరికి, ఎందుకంటే మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చేసాం. దివ్యాంగులు వాళ్ళు స్వతహాగా వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడి వాళ్ళకి అంటే చాలా చోట్లలో సహాయ కార్యక్రమాలు చేయడం కానీ, పేదలకు ఉచితంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ, అదేవిధంగానే ఇలాంటి అన్నీ కూడా గతంలో చేశారు వాళ్ళు. అవన్నీ కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. సో అంటే వాళ్ళకు వచ్చేటట్టు పింఛన్ డబ్బులతోనే. బట్ ఈ రకంగా వాళ్ళకందరికీ కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వచ్చేది రూ. 6,000 పింఛనో, లేదంటే రూ. 15,000 పింఛన్ అయినా కూడా దాంట్లో కూడబెట్టుకొని కొంచెం ఆ రకంగా వాళ్ళు గతంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సో ఈ రకంగా దివ్యాంగ శక్తి పథకానికి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఎంతోమంది దివ్యాంగులు చెప్పడం జరిగింది. మరోవైపు దివ్యాంగులకి ఇదొక బాసటగా నిలుస్తుంది. సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా సగౌరవంగా వాళ్ళు బస్సు ప్రయాణంలో కూడా చాలా హ్యాపీగా వాళ్ళు వెళ్ళే విధంగా కూడా ఇవాల్టి నుంచి కూడా, అది ఉగాది ముందు రోజు నుంచి ప్రారంభం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్గా మనం చెప్పొచ్చు.